సార్, జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అవ్వచ్చు, నాయకులు ఇంకేముంది కూటమి మొత్తం చల్లా చెదిరైపోయింది. నెక్స్ట్ మేము వస్తాం 29లో మొత్తం అది ఇది అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ చెప్పారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఇంకా 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలవాలి, ఇంకొక 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనతో కలిసి పనిచేయడానికి నేను ఇష్టపడతాను, ఆయన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను అని చెప్పి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మొన్నటిదాకా ఏదైతే సోషల్ మీడియాలో అది ఇది అంటూ ప్రచారం చేసిందో అన్ని బంద్ పెట్టుకోవచ్చు అంటారా? అంటే వీళ్ళు పురాణాల కాలంలో లేరు. వీళ్ళు గనక పురాణాల కాలంలో గనక ఉన్నట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య కూడా తగాద పెట్టేవాళ్ళు. ఏది ఆ త్రిమూర్తులను కూడా చీల్చేసేవాళ్ళు అనమాట. ఈ వైసీపీ సోషల్ మీడియా అంటే ఇవాళ త్రిమూర్తులుగా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇవాళ మనం చూసాం 3 పార్టీలు త్రిబుల్ బొనాంజా. అంటే జగన్ ఒక నష్టంగా మారితే ఈ కూటమి మూడిందాల లాభం చేకూరుస్తున్న విధానం. ఎందుకంటే మొదటి ఏడాది, తొలి ఏడాదిలోనే మరి 60,000 కోట్లు బడ్జెట్ కేంద్రం ఇవ్వటం, మరి 76,000 కోట్లతో రైలు ప్రాజెక్టులు నడపటం, మరి ఇంకో 73,000 కోట్లతో రోడ్ల ప్రాజెక్టులు నిర్మాణం జరగటం. మనం చూసాం పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు, విశాఖ స్టీల్కి 13,500 కోట్లు ఇచ్చారు. అమరావతి ఇవాళ రేపొద్దున వస్తున్నాడు అంటున్నారు ప్రధాని మోడీ. 1,00,000 కోట్లతో ఇవాళ అమరావతిలో శంకుస్థాపనలు చేయబోతున్నాడు. దానికోసమే మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు. అసలు మొన్న ఒక 3 నెలల క్రితం, ఇంకా 3 నెలలు కాల, విశాఖపట్నం వచ్చాడు మోడీ. 2,00,000 కోట్లతో నీకు గ్రీన్ హైడ్రోజన్ హబ్గా శంకుస్థాపనలు చేసి అక్కడ పూడి మడకల్లో మనం చూసాం. అంటే ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, అటు సౌరశక్తి, ఇటు పవన విద్యుత్, మరోవైపు ఈ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా ప్లాంట్స్, అసలు ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆ రంగంలోనే తేవాలని. ఇప్పుడు ఈ 9 నెలల్లోనే 7 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చాయంటే ఆర్సిలార్ మెటల్ కంపెనీ అక్కడ వస్తుందంటే, అక్కడ విశాఖ టాటా వాళ్ళది కూడా వస్తుంది స్టీల్ ప్లాంట్. ఇవాళ టీసీఎస్ ఓపెన్ అవుతుంది, కాగ్నిజెంట్ వస్తుందంట ఎక్కడ విశాఖపట్నానికి. నిన్నే అతను ఒక సంచలన ప్రకటన, ఐటీ మంత్రి నారా లోకేష్. అంటే ఇవాళ అటు విశాఖపట్నం, ఇటు కర్నూలు ఇవాళ ఏంటి రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా, కడప, కర్నూలు, తిరుపతి. మనం చూసాం రాయలసీమని ఏ విధంగా వాళ్ళు మరి అడాప్ట్ చేసుకుంటున్నారో, అభివృద్ధి చేస్తున్నారో. అసలు రేపు మహానాడు పులివెందుల్లో పెడుతున్నారంట. ఇది కడప జిల్లాలో రేపు తెలుగుదేశం మహానాడు పెడుతున్నారన్న నేపథ్యం. నిన్న పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అసలు ఎంత మంది జనం, లక్షలాదిగా జన సైనికులు. అరే అతను 3 భాషల్లో ప్రసంగించాడు. ఏంటి, అటు తమిళంలో, ఇటు కన్నడంలో, అసలు హిందీ, అటు అతను జాతీయ పార్టీగా ఇవాళ జనసేన. కన్నబాబు అన్నాడంట, జనసేన బ్రహ్మాండంగా 100% స్ట్రైక్ రేట్ క్లిక్ అయింది, మనం కూడా మన పార్టీ పేరు మారుద్దాం, జగన్ సేన అని పెడదాం అన్నారు. జగన్ సేన అనగానే వాళ్ళ చెల్లి గుర్తొస్తుంది, షర్మిల. అది జగన్ సేన కాదు, అది సైతాన్ సేన అంది. రాక్షస సేన, సైతాన్ సేన, నా మీద, మమ్మ మీద, సునీత మీద క్యారెక్టర్ అసాసినేషన్. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదని పోస్టులు పెట్టడం, విజయం క్యారెక్టర్ మీద పోస్టులు పెట్టడం, సునీత మీద ఇక అసభ్యంగా పోస్టులు. వీళ్ళు రాక్షస సేన, సైతాన్ సేన అంటుంది. అందుకే అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఏదో మాట తూళ్ళు ఉండొచ్చు. అవును, 42 ఏళ్ల పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టారు, జైళ్ళకు పంపారు. ఆయన్ని అసలు పెద్ద ఆయన్నే 53 రోజులు జైల్లో పెట్టారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళని జైలు పెట్టారు, ఆ పార్టీని మేము నిలబెట్టామన్నాడు. అవును, సరే అది మాట తూలిందో అన్నాడో. ఇప్పుడు చంద్రబాబు కూడా అంటాడా ఆ మాటకు వస్తే, మోడీని నేనే నిలబెట్టాను. నితీష్ కుమార్ అంటాడా, లేకపోతే మోడీని నేనే నిలబెట్టానని. ఎందుకంటే నీకు ఇంగ్లీష్ మనం నేషనల్ మ్యాగజైన్స్లో మీరు చూసే ఉంటారు, మోడీ 2 హ్యాండ్ స్టిక్స్, అటు చంద్రబాబు ఫోటో ఒక హ్యాండ్ స్టిక్ మీద, నితీష్ ఫోటో ఒక హ్యాండ్ స్టిక్ మీద, ఆయన ఒక వికలాంగుడిగా చూపిస్తారు. అంటే వాళ్ళిద్దరు అంటారా మేమే మోడీని నిలబెట్టామని. ఈయనేదో మాట తూళ్ళు ఉండొచ్చు, రాష్ట్రాన్ని నిలబెట్టాడు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని నిలబెట్టడం కాదు, ఈ పొత్తు ద్వారా జగన్ అనే ఒక విపత్తు బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాడు.
నాగబాబు ఏదో అతను ఒక మాట దూలాడు, ఏది పవన్ కళ్యాణ్, అది అప్రస్తుత ప్రసంగం అక్కడ actual గా. అవును ఆ రోజు అదేంటి అది పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్ ఏమో జనసేనని జాతీయ పార్టీ చేసేలాగా అతను మాట్లాడితే, ఉమ్, నాగబాబు ఏమో మరుగుజ్జులాగా పార్టీని చేసేటట్టుగా ఏమంటే అసలు పవన్ కళ్యాణ్ గెలిపించింది ఉమ్, పవన్ కళ్యాణే అంటాడు, ఉమ్, పవన్ కళ్యాణ్ గెలిపించింది Voters పిఠాపురం అంటారు. ప్రజలని, అది అసందర్భం, అవును అప్రస్తుత ప్రసంగం. ఏది ఎవరన్నా పవన్ కళ్యాణ్ నేనే గెలిపిస్తానంటే అది వాళ్ళ కర్మనో ఏదనేసరికి ఆయన వర్మనే కర్మ అన్నట్టుగా వీళ్ళు తగులుకున్నారు. చిలవల పలవ. అంటే సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రతి మాట చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడారు. మాట్లాడారు. ఉమ్, వాళ్ళ నాగబాబు ఎమ్మెల్సీగా ఆయన చేసిన తర్వాత ఫస్ట్ ప్రసంగం ఎంత బాధ్యతగా ఉండాలి. ఉమ్, నాగబాబు ఏంటంటే ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యారు, ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ కాదు. ఇంతకుముందు తన అన్న చాటునో తమ్ముడి వెనకో అతను ఏదో ట్వీట్లు పెట్టి అన్న తమ్ముళ్ళకి రక్షకుడిగా ఉండటం కాదు, ఉమ్, ఇవాళ ప్రభుత్వానికి రక్షకుడిగా మారాలి. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ మరి మనం చూసాం, చంద్రబాబుకి పవన్ కళ్యాణే బ్రాండ్ అంబాసిడర్. అవును లోకేష్ ఏమన్నాడు, తమిళనాడుకి చెన్నై ఉంది, లేకపోతే కర్ణాటక బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది, మాకు బాబు ఉన్నాడు. అంటే బాబే బ్రాండ్ అంబాసిడర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ పారిశ్రామికవేత్తలు నిన్న బిల్ గేట్స్తో ఒప్పందం. అవును అంటే ఇవాళ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకే బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే అలిపిరిలో జరిగిన ప్రమాదంలో 23 క్లెమోర్ మైన్స్ బద్దలై ఆయన మృత్యుంజయుడిగా మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఉమ్, తెలుగుదేశం వాళ్ళు చెప్పింది ఆయనకు ఆయన చెప్పుకున్నది జనానికి అంత నచ్చిందో లేదో కానీ పవన్ కళ్యాణ్ బాగా అద్భుతంగా చెప్పాడు ఆ ఘటన. అవును ఏమని అసలు ఒక క్లైమర్ మ్యాన్ ఇలా పేలితే ఇలా చొక్కా దులుపుకొని వచ్చి భలే అంటే ఉంటది. 23 క్లెమోర్ మైన్లు పేలినా ఉమ్, ఏ మాత్రం భయపడకుండా సింపుల్ గా ప్యాంటు చొక్కా దులుపుకుని దులుపుకొని బయటకు పదండి వచ్చేసాడు. ముందుకన్నాడు అన్న ఒక్క వాక్యంతో అవును మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా జేబులో చొక్కాలు పట్టుకుని నడిచారు. త్రివిక్రమ్ లాగా అంటే ఆ సీన్ కూడా నిజంగా అది ఒక టీవీ ఛానల్ దగ్గర ఉంటుంది సార్. మనం వీడియో చూసినట్టు అలాగే ఉంటది. చంద్రబాబు నాయుడు పొగ ఇలా వస్తూ ఉంటే మధ్యలోంచి ఊరిన లేచి ఇలా వస్తూ ఉంటాడు. అంటే అంత అద్భుతంగా చంద్రబాబే హీరో అవును. ఎవరికి, పవన్ కళ్యాణ్ దృష్టిలో. అందుకే అంత గొప్పగా ఆ దృశ్యాన్ని ఆయన వర్ణించిన తీరు. ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి ఎన్నేళ్ళు అయింది? ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 30 ఏళ్ళు అయినా ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ, ఇంక్లూడింగ్ పయ్యావుల కేసు, ఎందుకంటే పయ్యావుల కేసు బాగా చంద్రబాబు గురించి అవును వాళ్ళ శిష్యులు దులిపాల నరేంద్ర, వాళ్ళ ఏకలవ్య శిష్యులు, వాళ్ళు కూడా ఇంత అద్భుత వర్ణన చేయలేదు. అవును. అంటే పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబుకి ఏకలవ్య శిష్యుడు అనమాట. ఉమ్, వీళ్ళెన్ని కట్టెలు పెట్టుకున్న పొయ్యిలో ఆ కూటమి బీటలు వారేది లేదనమాట. వీళ్ళు ఇంకా ఈ విధమైనటువంటి చీలికలు, ఇలా తగాదాలు పెట్టడం, ఇలా తాటాకులు కట్టాలని ఎన్ని చూస్తే వాళ్ళ మధ్య ఐక్యత అంతా పెరుగుతుంది. ఒరే నాయన, ఇప్పటికైనా తెలుసుకోండి రా బాబు, మీరు వాళ్ళ దగ్గర కట్టెలు పెట్టబాకండి, ఎందుకంటే ఆ సెగ మీకు తగులుతుంది. అక్కడ పెట్టే కట్టెలేమో కానీ మీరు వాళ్ళని విడగొట్టే ప్రయత్నం కనుక చెయ్యకపోతే వాళ్ళంతా అల్లి ఇడిపోతారు. మీరు వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేసినంత కాలం వాళ్ళు మరింత కావలించుకుంటారు, ఇంకా ఎక్కువ వాటేసుకుంటారు. ఆ విషయం ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్. అవును చూద్దాం సార్. డెఫినెట్లీ వాళ్ళు చూస్తే వాళ్ళిద్దరి మధ్య నిన్న కూడా మనం విజువల్స్ అవన్నీ చూసాం. వాళ్ళు చాలా అంటే వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. రాష్ట్రం మీద ఏదైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలనేటువంటి మంచి ఆకాంక్ష ఉంది. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి. నమస్తే.